నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. ఫీడింగ్ అయిన తర్వాత బర్పింగ్ చేయాలి అంటారు. మరి మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా? ఈరోజు వీడియోలో ప్రాపర్ టెక్నిక్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ బర్పింగ్ పొజిషన్ షోల్డర్ మీద. బేబీని మీ షోల్డర్ మీద పెట్టుకొని బర్పింగ్ చేయాలి. చాలామంది పేరెంట్స్ బేబీని ఇలా కిందకి పెట్టుకొని ప్యాక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బేబీ ముక్కు షోల్డర్ లెవెల్లో ఉండి ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం బేబీని ఇలా కొంచెం పైకి పెట్టుకోవాలి అండ్ బేబీ టమీ మీ షోల్డర్ వరకు రావాలి. ఒక చేత్తో సపోర్ట్ ఇవ్వాలి బేబీకి, ఇంకొక చేత్తో బ్యాక్ ప్యాడ్స్ ఇవ్వండి. స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా పెట్టుకొని ప్యాక్ చేస్తే బెటర్. సెకండ్ పొజిషన్, బేబీని మనం కూర్చోపెట్టి కూడా బర్పింగ్ చేయొచ్చు. ఎలాగా? బేబీని మీ ఒళ్ళో కూర్చోపెట్టారు కదా, ఈ చేత్తో ఒక సి ఫామ్ చేయాలి. థంబ్ ఏమో ఒక సైడ్ చిన్ వైపు సపోర్ట్ చేయాలి అండ్ మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఏమో ఇంకొక సైడ్ చిన్కి సపోర్ట్ చేయాలి. ఇంకా మీ పామ్ ఉంది కదా, ఇది బేబీ టమీ మీద ఉండాలి ఇలాగా. ఇప్పుడు కొంచెం బేబీని ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేసి ఇలా ప్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్, బేబీని మీ ఒళ్ళో ల్యాప్ మీద ఇలా పడుకోబెట్టండి. హెడ్ ఏమో ఒక సైడ్కి తిప్పండి. అగైన్ నోస్ కంప్రెస్ అవ్వకూడదు. సో బేబీ హెడ్ ఒక సైడ్ తిప్పి జెంటిల్ బర్ప్, మీ కాలు సపోర్ట్ ఉంది కదా దాని అగెయిన్స్ట్గా మీ బేబీ టమీ ఉంటుంది. సో జెంటిల్ బర్ప్ చేస్తే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో డిస్కస్ చేయండి. సొల్యూషన్స్ మీద వర్క్ చేద్దాం. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.